హైదరాబాద్ దుండిగల్లో శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలు కూల్చివేస్తోంది హైడ్రా. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మల్లంపేట కత్వా చెరువు కబ్జాకు గురైందని ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు కబ్జాకు గురైనటువంటి వాటిని పరిశీలించారు. ఇరిగేషన్ అధికారుల సాయంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంత కబ్జా అయిందనేటటువంటి విషయాన్ని చూశారు. ఇక్కడ మనం కత్వా చెరువు చూడొచ్చు. కత్వా చెరువు ఇక్కడ ఈ బాచుపల్లి మల్లంపేట ప్రాంతంలో కత్వా చెరువు చాలా సుందరంగా ఉంటుంది. పక్కనే ఔటర్ రింగ్ రోడ్ పక్క నుంచి మనకు వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ఈ కత్వా చెరువు చాలా సుందరంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు గతంలో తాగునీరును కూడా అందించేటటువంటి ఈ చెరువు కబ్జాకి గురైందని చెప్పి ఆరోపణలు వచ్చాయి. నేపథ్యంలో గత 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా దీనిపై రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు వచ్చి ఇక్కడ నిర్మిస్తున్నటువంటి విల్లాస్ ని మనం చూడొచ్చు. చెరువుని ఆనుకునే ఒక గోడ నిర్మాణం జరిగింది. ఈ గోడ నిర్మాణం అంటే చెరువు లోపలనే, FTL లోపలనే ఈ గోడ ఉంది. ఎవరికి అర్థం కాకుండా ఉన్నటువంటి ఈ గోడతోని దీంతో ఈ గోడ పక్కనే ఈ విల్లాస్ నిర్మిస్తున్నారు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో నిర్మించినటువంటి ఈ విల్లాసు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ విల్లాసు బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఈ 4 విల్లాస్ ని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. దీనికంటే ముందు ఉన్నటువంటి FTL లో ఉన్నటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి 2 నిర్మాణాలని కూల్చివేశారు. అంటే మొత్తం 6 నిర్మాణాలకు సంబంధించి 6 విల్లాస్కు సంబంధించి నోటీసులు జారీ చేశారు. గత 10 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి స్వయంగా వచ్చి ఇది కరెక్ట్గా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నిర్మాణాలు జరిగినటువంటి పక్కనే కొంతమంది వచ్చి నివాసం కూడా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా, లేకుంటే నివాసం ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలు చేసినటువంటి విల్లాసాన్ని కూడా ఇక్కడ ఏదైతే FTL బఫర్ జోన్ లో పరిధిలో ఉన్నాయని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత నోటీసులు ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత నేరుగా వచ్చి కూల్చివేస్తున్నారు. సరే చూడొచ్చు, పిల్లర్స్ అంటే G+1, G+2 గా ఉన్నటువంటి విల్లాసు, అదేవిధంగా డూప్లెక్స్ హౌసెస్ గా ఉన్నటువంటి విల్లాస్ అన్ని కూడా నేలమట్టం అయిపోతున్నాయి. ఆ నాణ్యత లేకుండా నిర్మాణం కూడా చేశారని చెప్తున్నారు. అందుకే ఒక్క ఫోర్స్కే 2 ఫోర్స్లకే ఇది పూర్తిగా పడిపోతుంది ఆ పిల్లర్స్ అని చూడొచ్చు. NTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం మనం ఈ పిల్లర్స్ ఏ విధంగా వాటిని కూల్చివేస్తున్నారు. ఇక్కడ నిర్మాణం జరిగినటువంటి ఇళ్లలో 6 ఇళ్లలో ఇబ్బంది ఉంది. 6 ఇండ్లలో FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయనేది చాలా క్లియర్ గా తెలిసింది. కాబట్టి వాళ్లకు నోటీసులు ఇచ్చాము, వాటిని కూడా కూల్చివేస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. హైడ్రా అధికారులు ఈరోజు తెల్లవారుజామున ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో వీటిని అంటే ఎవరు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు ఇక్కడికి తీసుకొని వచ్చి, అంటే ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఆల్రెడీ పక్కన నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది, వాటిని కూల్చివేతల్ని ఆపే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ నిర్మాణాలని FTL అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలని పూర్తిగా నేలమట్టం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ LVS తో సతీష్, NTV కత్వా చెరువు దగ్గర నుంచి.